ఏడాది రాఖీ పౌర్ణమిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 27ను జరుపుకోవాలని కొందరు పండితులు చెప్తుంటే కాదు ఆగస్టు 28నే చేసుకోవాలని మరికొందరు పండితులు చెప్తున్నారు. ఇక మెజారిటీ జ్యోతిష్యుల పంచాంగకర్తల అభిప్రాయం ప్రకారం ఆగస్టు 28 సరైనది. ఆగస్టు 27వ తారీఖు సాయంత్రం వేళ ఉన్నందున ఆగస్టు 28వ తారీఖు ఉదయం వేళ రాఖీ పౌర్ణమి ఉన్నందున ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి జరుపుకోవడానికి అత్యంత అనుకూలమైనదిగా జ్యోతిష పండితులు చెప్తున్నారు. మరి ఆగస్టు 28వ తారీఖున చంద్రగ్రహణం కూడా వచ్చింది కదా, మరి జరుపుకోవచ్చా అనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చివరగా పండితులు చెప్తుంది ఏంటంటే, వాస్తవానికి ఆగస్టు 28న వచ్చే చంద్రగ్రహణం మన దేశంలో కనిపించటం లేదు. మరి కనిపించని గ్రహణానికి మనం ఎందుకు భయపడాలి? అసలు దానిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు. పండితుల అభిప్రాయం ప్రకారం ఈ ఏడాది రక్షాబంధన్ని ఆగస్టు 28న జరుపుకోవాలి. శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి తిథి 2026 ఆగస్టు 27వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఆగస్టు 28వ తేదీ ఉదయం 9:48 ముగుస్తుంది. సాధారణంగా ఉదయం తిథిని మనం పరిగణలోకి తీసుకోవడం ఆనవాయితీ కాబట్టి ఆగస్టు 28నే రక్షాబంధాన్ని జరుపుకోవాలనేది పండితుల మాట. ఇక ఆగస్టు 28వ తేదీ ఉదయం 6:23 నుంచి 9:48 వరకు రాఖీ కట్టేందుకు అత్యంత అనుకూలమైన సమయంగా పండితులు నిర్ణయించారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:05 వరకు అభిజిత్ ముహూర్తంలోనూ సోదరీ మణులకు రాఖీ కట్టవచ్చని చెప్తున్నారు. మరి చంద్రగ్రహణం ఉంది కదా, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే, రక్షాబంధన్ రోజే చంద్రగ్రహణం కూడా ఉంది. కన్యా రాశిలో సంభవించే ఈ చంద్రగ్రహణం ఉదయం 8:04 నుంచి 11:22 వరకు కొనసాగుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించినందున దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎలాంటి గ్రహ దోషాలు గ్రహణ దోషాలు ఉండవని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా నిర్ణయించిన ముహూర్తాల ప్రకారమే రక్షాబంధన్ని జరుపుకోవచ్చు అంటున్నారు. రక్షాబంధన పండుగకు సంబంధించిన పలు పౌరాణిక చారిత్ర గాథలు మనకి కనిపిస్తాయి. రక్ష కట్టిన వారి కోసం సోదరుడు ఎలాంటి కార్యక్రమాన్నైనా చేపడతాడు అనటానికి మనకి పురాణాల్లో గాథ కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర చెంగును చింపి ఆయన చేతికి కట్టిందని చెప్తారు. అందుకు ప్రతిగా వస్త్రాపహరణ సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించాడనే కథ మనకు తెలిసిందే. అలాగే బలిచక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాసూత్రం కట్టి విష్ణుమూర్తిని పాతాళం నుంచి తిరిగి తీసుకువచ్చిందనే కథ కూడా ఉంది. అలాగే మేవార్ రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమయూన్కి రాఖీ పంపి సహాయం కోరినట్లు కూడా చారిత్రక కథలు చెప్తారు. అలాగే పురుషోత్తముడుకి అలెగ్జాండర్ భార్య రాఖీ కట్టి అలెగ్జాండర్ని రక్షించుకుందని కూడా మనకి చరిత్రలో కథలు ఎన్నో కనిపిస్తాయి. ఎంత విశిష్టమైన రక్షాబంధాన్ని చాలా అపురూపంగా జరుపుకోవచ్చు. సోదరీమణులందరూ తమ సోదరుడికి రాఖీ కట్టి ప్రేమని అనురాగాన్ని తెలియజేయవచ్చు. ఇక సోదరీమణుల మధ్య బంధాన్ని పెంపొందించడం కోసమే పెద్దలు మనకి ఇలాంటి ఆచారాన్ని క్రియేట్ చేశారు. ఈ ఆచారాన్ని సద్వినియోగం చేసుకొని రాఖీ పౌర్ణమిని హ్యాపీగా జరుపుకోండి. రాఖీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వచ్చిందనే వాదనని పక్కకు పెట్టండి. కేవలం అమెరికా, కెనడా, లాటిన్ అమెరికా దేశాల ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది. భారతదేశంలో ఉండేవారికి ఏమాత్రం వర్తించదు. హ్యాపీగా రాఖీ పండుగను జరుపుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు భక్తికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసి భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చూసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.